ధర్మరాజు అంతటి వాడు జూదం ఆడబట్టి కురుక్షేత్ర యుద్ధానికి పరిస్థితులు దారితీశాయి. చక్కగా ఒక రాజ్యం ఏలవలసిన రాజకుమారులు ఏమైపోయారు? అడవుల పాలయ్యారు. వాళ్ళ బ్రతుకంతా కష్టాలే. ఎందువల్ల? జూదము అనేటువంటి మహమ్మారి వాళ్ళని అంటిపెట్టుకొని వాళ్ళ జీవితాల్ని ఆ రకంగా అడవుల పాలు చేసింది, రాజ్య భ్రష్టత్వం కలిగించింది. అందువల్ల జూదం అనేటువంటిది ఎంత ప్రమాదకరమైన వ్యసనము అనేది అర్థం చేసుకోవాలి. అలాగే ఏ రకమైన ఈ బెట్టింగ్ యాపులకి ప్రమోషన్లు చేసే వాళ్ళ మాయ మాటలు నమ్మి మోసపోయేది మీరవుతారు. కానీ ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్కి ముందుకొచ్చిన వాళ్ళు ఎంత మాత్రము ఎటువంటి మోసాలకి వాళ్ళు బలికారు. కాకపోతే చట్టానికి పట్టుబడిన రోజున మాత్రము చాలా దారుణమైన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాళ్ళు దొరకనంత వరకు దొరికాక వాళ్ళ బ్రతుకు కటకటాల పాలు. అంచేత ఈ జూదపు ఆటలు, దుర్వ్యసనాలు ఎంత మాత్రము మంచిది కాదు అని ముఖ్యంగా యువతరం గ్రహించాలి. వాటి వల్ల ఆ బెట్టింగ్ యాప్ల ప్రలోభాలకి మీరు లోనైతే మీకు భవిష్యత్తు ఉండదు. మీ కుటుంబాన్ని కూడా వీధిపాలు చేసిన వారు అవుతారు. అలాగే బాధపడి అన్నీ కోల్పోయాక, ఆస్తులు కోల్పోయాక, ₹1 తిరిగి రాకపోగా అప్పులు మిగిలితే ఆ బాధలు తట్టుకోలేక మిమ్మల్ని మీరు అంతమొందించుకుంటే అది ఆ సమస్యకు పరిష్కారం కాదు. మీ కుటుంబం మొత్తాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళు అవుతారు కూడా. గుర్తుపెట్టుకోండి. ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసే వాళ్ళని తీవ్రంగా ఖండించాలి. వాళ్ళని తక్షణమే పోలీసులకి పట్టించాలి. అందుకని అటువంటి దుర్వ్యసనాల జోలికి ఎవరూ పోకండి. ప్లీజ్. బెట్టింగ్ యాప్లు అనేవి మన జీవితాన్ని నాశనము చేసే దుర్మార్గాలు, దుర్వ్యసనాలు అని ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా యంగ్స్టర్స్ గుర్తుపెట్టుకోండి. జై గురుదేవ.